తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ శివారులో ఉన్న నల్లచిలక చెరువు భూమి వివాదాస్పదంగా మారింది. గతంలో ఈ 5 ఎకరాల 79 సెంట్ల భూమిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరగడంతో అధికారులు పట్టాలు రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి చేపల చెరువుగా మార్చి వ్యాపారం చేస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసి ఎవరు ఆ భూమిలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. అయితే కొందరు వ్యక్తులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మళ్లీ చేపలు పట్టడం, వాటిని బయటకు తరలించడం ప్రారంభించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీఆర్ఓ మాచవరపు శ్రీనివాస్ ఈ విషయాన్ని తహసీల్దార్ కృష్ణకు తెలియజేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నేను బిక్కోలు తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. అందరికీ నమస్కారం. బిక్కోలు మండలం బలభద్రపురం గ్రామంలో సర్వే నెంబర్ 123లో ఎల్సీసీ ల్యాండ్లో 2016లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందండి. దాంట్లో ఆ భూమిలో మైనింగ్ చేశారని, అది అప్పటి నుంచి కూడా ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. గత ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు దాన్ని ఆక్రమించుకొని చేపల చెరువులు పెంచుతుందని వచ్చిన కంప్లైంట్ మీదకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సదరు భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో అవతల వ్యక్తులు డాక్యుమెంట్లు తప్పుడు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆ ల్యాండ్ మాదే అని చెప్పని కోర్టుకి వెళ్ళడం జరిగింది. తదనుగుణంగా గౌరవ హైకోర్టు స్టేటస్ కో మంజూరు చేయడం జరిగింది. అండి, నా పేరు సుబ్బారావు అండి. మరి మేము పని చేయడానికి వారంలోకి వెళ్ళామండి. మరి ఈ యాన్లని ఇవన్నీ నల్ల చిలక అని ఒక చెరువులు పుట్టారండి, కానిదండి. ఆ చెరువుల కాడికి మేము దగ్గరలోనే పని చేస్తున్నామండి. ఇది కోర్టులో పడ్డది కదా అని వీళ్ళు చేపలు అదే మేము చూడడానికి మేము వెళ్ళామండి. వెళ్ళినప్పటికి వీళ్ళు కోర్టులో పడ్డదని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. మాకు సరే కదా ఈ లోకంలో మాకు వీళ్ళు వెళ్ళి మేము అడగనాకి వెళ్ళామండి. అడగనాకి వెళ్ళినప్పటికీ చేపలు అప్పుడే లోడ్ చేసేస్తున్నారు. ఇదైతే ఇంత కోర్టులో పడ్డది కదా, మేము ఇష్టసరి మీరు పడుతున్నది పద్ధతి కాదని మేము అడిగాం సార్. మరి అడిగిన తర్వాత వాళ్ళు చాలా మా మీద చాలా రుబాబుగా వాళ్ళు వచ్చారు. అంతే చేత మరి మేము నలుగురు వెళ్ళి ఈఆర్ఎస్సీలు గారికి మేము ఫోన్ చేసి ఆయన చెప్పి మేము ఆఫ్ చేయించామండి. వెళ్ళేటప్పుడు అండి ఆ కుర్రలో ఆ చెరువులో దిగేటప్పుడు అతను ఇది ఎవరే ఏటియా అని చెప్పేసి అడిగితే, ఈ సంబంధం ఏంటి, కోర్టులో ఉన్నప్పుడు మీరు చేపలు పట్టడం ఏంటి అని మేము అడిగితే, ఎవరు దిగమన్నారు ఏంటని మేము అడిగితే, ఇది బీజేపీ రామకృష్ణ గారు ఆయనే చేయమన్నాడని చెప్పేసి అక్కడ ఆ చేపల చెరువులో పనిచేసే కుర్రోడు చెప్పాడండి మాకు. అదేంటిది కోర్టులో ఉన్నప్పుడు ఈ బీజేపీ రామకృష్ణ పట్టడం ఏంటని చెప్పేసి మేము అడిగామండి. అడిగితే మీరెవరు, మీ మీద ఎవరు పంపించారని మమ్మల్ని